కట్టాలి. అప్పుడు డిమాలిష్ చేసుకోండి. మీకు ఆన్నే పెట్టాలని మోసం. వాళ్ళు అడిగేది పిల్లల చదువులు ఉన్నాయి, పిల్లల చదువులు అయిపోయిన తర్వాత టైం ఏంటని అడుగుతున్నారు. అది హెచ్ఆర్ఏ పే చేసేటువంటి వాళ్ళు. నోటీస్ కూడా లేకుండా కరెంట్ కట్ చేయడం ఏంటి, నీళ్లు కట్ చేయడం ఏంటి అంటే ఇంత నిరంకుశంగా పరిపాలన. మాకైతే పూర్తి అనుమానాలు ఉన్నాయి. ఆ స్థలంలో హైకోర్టు కాదు, ఏం కాదు, అవన్నీ కూడా పడగొట్టి దాన్ని ఆల్రెడీ గవర్నమెంట్ మున్సిపల్ స్థలాలను ఇచ్చేస్తుంది, గవర్నమెంట్ ల్యాండ్లను లీజుకి ఇస్తుంది. ఏదో పెద్ద కంపెనీల పేర్లు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏబీసీ క్వార్టర్స్ అనేటువంటి స్థలాలను మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి 20 నుంచి 25,000 కోట్ల వడ్డీ భాగాన్ని రాష్ట్ర ప్రజలందరి నెత్తి మీద వేయడం. ఇది కూడా రేపు పొద్దున రాష్ట్రాన్ని దివాలా తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్ర రాజధాని నిర్మించాలంటే దానికి కావాల్సినటువంటి ప్రభుత్వానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలి, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలి తప్ప రైల్వే స్టేషన్కి 1,500 ఎకరాలు, ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు, వానికి ఎవడో వచ్చి షాపింగ్ కాంప్లెక్స్ కడతా అంటే వానికి 10 ఎకరాలు, వీనికి 50 ఎకరాలు, వానికి 200 ఎకరాలు, ఒకడు రికార్డింగ్ డ్యాన్స్ పెట్టుకుంటాడంటే వానికి ఒక 50 ఎకరాలు. ఇవే చేసేది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా